సంపాదించుకోవడానికి ఇది సమయమా? అందమైన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటూ, నా ఆత్మ నీతో పాటు వచ్చింది, నువ్వు గ్రహించావా, గ్రహించలేదా? నా ఆత్మ నీతో పాటు వచ్చింది అంటే ఆ స్పృహను ఎప్పుడో కోల్పోయాడండి. ఎలీషా ఆత్మ గేహజీ దగ్గర రే నాన్న రే 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 బాబు రే ఎందుకు ఇలా పరిగెత్తుతున్నామంటే ఆ ఆత్మను గ్రహించలేకపోయాడు. నా ఆత్మ నీతో పాటు రాలేదంటే ఆత్మ వచ్చి లీడ్ చేస్తుంది, రే తప్పురా నాయన అని చెప్పంటుంటే అసలు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే ధన వ్యామోహంలో పడిపోయారు, డబ్బు పిచ్చిలో, సంపాదనలో పడిపోయారు. ఈరోజు డబ్బు 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 ఏం చేసుకుంటాం పోతే చెప్పండి. మన 240 మంది పోయారండి, ఫ్లైట్ ఎక్కారు, దిగల. బాధాకరమైన విషయం. వాళ్ళ సంపాదనంతా ఏమైనట్టు? ఇది సమయమా? డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమా? వస్త్రాలు సంపాదించుకో ఇది సమయమా? ద్రాక్ష తోటల్ని, ఓలివ తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? దాసదాసులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి వచ్చావు? గొప్పగా బ్రతకవలసిన అతని అందమైన జీవితాన్ని సాతానుగాడు చివరికి ఒక కుష్టు వ్యాధిగా మిగిలిపోయాడు. కుష్టు వ్యాధితో తనకి కాదండి తన ఫ్యామిలీకి వ్యాధిని కొని తెచ్చిన వాడుగా మారాడు. సో కాబట్టి ప్రియమైన వాళ్ళ సాతానుగాడు మనల్ని అందమైన జీవితాన్ని లీడ్ చేయనివ్వడు. ఇప్పటికీ చాలామంది జీవితం మొహం అందంగా ఉంది కానీ బుద్ధులన్నీ దారుణంగా ఉంటుంది. మొగాలే అందంగా కనబడుతున్నాయి కానీ బుద్ధులు దారుణం. అసలు ఇంత వికృతంగా మాట్లాడుతుంది ఏంటి సిస్టర్, ఇంత వికృతంగా మాట్లాడుతున్నాడు ఏంటి బ్రదర్? ఏది అవసరం? నీ ప్రతిష్ట ఏంటి, నీ ఏర్పాటు ఏంటి, నీ సమర్పణ ఏంటి? తుచ్చమైన సెల్ ఫోన్ కోసం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఫోన్ తప్ప నేను అనట్లేదండి, దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. హల్లెలూయా. ఘాటుగా మాట్లాడుతున్నానా? మనం ఆలోచించాలని చెప్తున్నాను ఈ మాట. పిల్లలు ఉన్నారు 12 years వరకు, చెప్తాను దాన్ని నెక్స్ట్ పాయింట్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందమైన జీవితాన్ని సాతానుగాడు పాడు చేస్తాడు. దేవుడు మనల్ని విలువైన స్థలంలో ఉంచాడు, విలువగా మనల్ని ప్రభు నడిపిస్తున్నాడు. ఆ విలువను కాపాడుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం ముందుకు సాగిపోతాం. మరి ఎవరైనా జీవితాలు ఇప్పటికీ అందమైన జీవితాలు, ఆత్మీయ జీవితాలు పాడైపోయిందేమో, సాతానుగాడు దోపిడిదారుగా జ్వరపడి అంత పాడు చేశాడేమో, నేను విశ్వసిస్తున్నాను. నా దేవుడు మరలా మీకు అందమైన జీవితాన్ని ప్రసాదించునుగాక. ఆత్మీయ అంతరిక్షంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. మీరు పోగొట్టుకుని వాటన్నిటిని తిరిగి దేవుడు దయచేయునుగాక. ఖాళీగా ఉన్న స్థలాన్ని దేవుడు మేలులతో నింపునుగాక.